దాన్ని ఇక్కడ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఇదంతా తతంగం. దానికంటే ఇది తెలంగాణనే కాబట్టి 24 గంటల జర్నీనే కదా. రాత్రి పూట్ల అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇవాళ రాత్రి 9 లోపు ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. అది జడ్జి గారు ఇంటి దగ్గరైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ లోపు కాసేపు అతను హ్యూమిలియేట్ చేయాలి మానసికంగా. ఇప్పుడు ఎవరో తిడతారు ఏదన్నా అంటారేమో, దెబ్బ అయితే వెయ్యరు నాకు తెలిసి, తిడతారు గట్టిగా, కొంచెం దబాయిస్తారు. అంటే ఇప్పటిదాకా సినిమాల్లో అతను క్యారెక్టర్లలో చేసింది లేదా క్యారెక్టర్లో ఫీల్ అయ్యింది నిజ జీవితంలో ఫీల్ అవుతాడు ఆయన. ఆ తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో అరెస్ట్లో ఒకటి అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అనేవాడు ఎవడుండడు నాకు తెలిసి, ఇంక్లూడింగ్ వైసీపీ వాడు. కాబట్టి అతను మాట్లాడింది తప్పే, దాన్ని సమర్థించుకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ రోజున వాళ్ళు ఆ రోజునే కంట్రోల్ చేసి ఉంటే అది తప్పని వైసీపీ అన్న క్షమాపణ చెప్పాలి, అతనితో క్షమాపణ చెప్పించి ఉండాలి. జరగలేదు కదా. ప్రభుత్వం దిగిపోయాక నేను ఇక మాట్లాడినా అన్నాడు. అంటే ప్రభుత్వం దిగింది కాబట్టి అది. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ 5 ఏళ్ళు కూడా తిట్టిపోసేవాడు ఆయన. ఏముంది కాబట్టి అక్కడ బుద్ధి కర్మానుసారినే అని అక్కడ ఆనాటి బుద్ధికి సంబంధించినటువంటి ఫలితం. దీంట్లో సమర్థింపు తక్కువగానే ఉంటుంది సహజంగా. అంటే రాజకీయాలు దూరంగా ఉన్నాను, రాజకీయాలు వదిలేశాను అన్నా సరే ఇక కేసులకి మాటలకి